అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ 2025వ నూతన సంవత్సరపు శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కలిగిన సమస్తమును దీవించి హెచ్చించి ఆయన మహిమ పొందునుగాక. ఆమెన్. ఇది నూతన సంవత్సరమే కాదు, ప్రాముఖ్యంగా ఈ రోజులో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే యేసుక్రీస్తుకి పేరు పెట్టడం, నామకరణం. ఏ మాట అయితే గబ్రియేలు దూత మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని యోసేపుకు ఆ పేరు బయలుపరిచారో అది నెరవేరడము మనం ఈ రోజున చూస్తున్నాం. దానిని మనము ఈ లూకా సువార్త 2వ అధ్యాయములో చదువబడిన మరి ఈ వచనములో 21 నుంచి 32వ వచనములో మనము చూస్తున్నాం. మరి ఈ రోజున మనం ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని గమనిస్తే 27వ వచనం మనము చూడాలి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ఇట్లా నేను చాలండి. సిమియోను గురించి గడిచిన క్రిస్మస్ రోజున నేను మీకు తెలియచేశాను. ఎటువంటి వాడు సిమియోను భక్తుడు. సిమియోనుతో పాటు ఆ దేవాలయంలో ఆ సమయమున ఒక స్త్రీ విధవరాలుంది, అన్నా అని పిలువబడిన ప్రవక్తి. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే చదువుబడిన పత్రిక వాక్యమైన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాస మార్గము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. మనమందరము కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వారమయ్యాము. ఎందుకు లోబడిన వారము? విశ్వాస మార్గము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారితిమి. కాబట్టి మనము విశ్వాసం మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాస మార్గము వెల్లడి ఆయన గనుక ఇకను బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో గ్రీసు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన దేవుని ఆలయానికి తీసుకురాబడ్డారు. ఒకనొక సందర్భంలో యేసయ్య అన్నారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను.
తప్పకుండా ధర్మశాస్త్రం అనేది నెరవేరాలి. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం మూలంగా ఈ లోకానికి తెలిసింది ఏంటి? పాపం అంటే ఏంటో. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది పరిగణింపబడలేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము, ఆ పాపానికి ఉన్నటువంటి శిక్ష, ఇవన్నీ కూడా మోషే కాలంలో ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడింది ఇశ్రాయేలీలకి. ఎక్కడ? ఐగుప్తు దేశంలోనా, కనాను దేశంలోనా? ఎక్కడ ఇవ్వబడింది ధర్మశాస్త్రము? అరణ్యములో. మోషేకు ధర్మశాస్త్రం దేవుడు ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు? అరణ్యములో ఇచ్చాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను చూచి విసిగి వారికి అప్పుడు ఆజ్ఞలు జారీ చేశాడు. ధర్మశాస్త్రము, ధర్మముతో కూడినదే శాస్త్రం. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటి అనే సంగతి ఈ లోకానికి బయలుపరచబడింది. కనుక ఇక్కడ ఈ గలతీయులకు రాసిన పత్రికలోని ఈ 3వ అధ్యాయంలోని 23 నుంచి 29 వచనములో పౌలు చెప్తున్నాడు, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, విశ్వాస మార్గము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి అంటున్నాడు. ఇక్కడే ఈ అధ్యాయంలోనే 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఈ ధర్మశాస్త్రము ఏ మనిషిని కూడా నీతిమంతుడుగా తీర్చదు. ఈ గలతీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో ఎక్కువగా ధర్మశాస్త్రమును గురించే పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏమి చెప్తుందంటే, ఏ మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించినంత మాత్రాన నీతిమంతుడుగా ఎంచబడడు. ఆయన నీతిమంతుడని మనము డిక్లేర్ చేయలేము. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ సమయమైన ఈ రీతిగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అంతా కూడా విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ధర్మశాస్త్ర విధులను అనుసరించడం ద్వారా జీవించడు. కానీ ఎందుకంటే ధర్మశాస్త్రము మనిషి యొక్క పాపానికి తగినటువంటి శిక్షను ఖరారు చేస్తుంది, ఒకటి. రెండవది, ఆ పాపములో వచ్చే జీతము మరణము కాబట్టి ఆ మరణాన్ని నుంచి పాపి తప్పించుకోవాలి అనంటే కొన్ని రకాలైనటువంటి బలులు ఉన్నాయి. ఆ బలులను కనుక అర్పిస్తే మనిషి నిర్దోషి అవుతాడు, ఆయన మీద ఇక పాపము ఉండదు అని ధర్మశాస్త్రము చెబుతుంది. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మనం వెళితే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు? బలుల ద్వారా ఏ మనిషి యొక్క పాపము పరిహరింపబడ నేరదు. ఎడ్ల యొక్కయు పాపములను తీసివేయట అసాధ్యం. జంతువుల యొక్క రక్తము ఏ మనిషి యొక్క పాపాన్ని తీసివేయదు. అందుకనే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మొదటి విమోచన మనము చూసినట్లయితే ఆ నిర్గమకాండములో 10, 11, 12 అధ్యాయాల్లో మోషే ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి తెగుళ్ళలో చివరి తెగులను మనం గమనించి చూస్తే ప్రభునందు ప్రియులారా, అబీబు సంవత్సరంలోని 3వ నెలలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పస్కా బలిని అర్పించారు. మొట్టమొదటి పస్కా బలి ఐగుప్తు దేశంలో, అదే చివరి బలి.
వారు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తమ గడప కమ్ములకు పూసుకొని ఉంటే మరణదూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోద్ది. ఈ గలతీయులకు రాసిన పత్రిక అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే ధర్మశాస్త్రము నుండి విడుదల, విమోచనాన్ని తెలియచేస్తుంది. ఈ గలతీయులకు రాసిన పత్రిక అంతట్లో కూడా ముఖ్య వచనాన్ని మనం గమనిస్తే 2వ అధ్యాయము 20-21 వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. ఒక 12 ఏళ్ల క్రితం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక లెంట్ సీజన్లో ఈ వాక్యాన్ని ఒకరికి లెంట్ ధ్యానంగా ఇచ్చాను. ఏంటంటే, నేను దేవుని కృప వలన నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. సో ఈ ధర్మశాస్త్రములో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము ద్వారా మనిషి యొక్క పాపాలు పరిహరింపబడతాయా? నిజంగా అదే నిజమైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చనిపోవడము ఏమంటున్నాడు ఇక్కడ? ప్రయోజనము లేదు. ఎందుకు చనిపోవాలి ఆయన? ఎవరు చనిపోమన్నారు? గొర్రెలు ఉన్నాయి మన పాపాలకి పరిహారం ఇవ్వడానికి, పొట్టేళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అవి మన పాపాలను తుడిచివేస్తాయి కదా. ఇంకా క్రీస్తు ఒక నరుడు చనిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? దాన్నే చాలా చక్కగా పౌలు ఈ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 21 వచనం, నీతి ధర్మశాస్త్రము వలననైతే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఒకవేళ ధర్మశాస్త్రము ద్వారా ఎవరైనా నీతిమంతులని పిలువబడితే ఆ లెక్కలో దేవుని కుమారుడైన క్రీస్తు చనిపోవడము నిష్ప్రయోజనమే, ప్రయోజనం ఏది కూడా లేదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7:11 చదవండి. 7:11 ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినందువలన అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమములో చేరి వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? చూడండి, చాలా మాగండి. ఇక్కడ మెల్కీసెదెకుని యేసు ప్రభువారితో పోల్చడము, యేసు ప్రభువారిని మెల్కీసెదెకుతో పోల్చడము. మెల్కీసెదెకు ఎవరు? ఆయన దేవుని యాజకుడు, ఆది అంతము లేనటువంటి వాడు, తల్లి తండ్రి లేనటువంటి వాడు. అటువంటి యాజకుడుకు, ప్రధాన యాజకుడుకు అబ్రహాము తన సంపద అంతటిలో 10వ భాగాన్ని ఆయన సమర్పించుకున్నాడు. ఈ భూమి మీద మొట్టమొదటి దేవాలయం ఏదైనా ఉంది అంటే అది మెల్కీసెదెకు యొక్క దేవాలయం. అది బైబిల్ చరిత్రలో అది ఎక్కడ ఉన్నది? అదే మొట్టమొదటి దేవాలయం. ప్రభునందు ప్రియులారా, అటువంటి మెల్కీసెదెక్కి అబ్రహాము తమ 10వ భాగాన్ని ఆయన సమర్పించుకున్నాడు. అబ్రహాము విషయంలోనే మెల్కీసెదెకు కనబడతాడు. దాని తర్వాత మనం చూసేది ఇక్కడ
హెబ్రీలకు రాసిన పత్రికల్లో చూస్తాం. ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన పక్షమందు అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమములో చేరి వేరొక ప్రధాన యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అంటే, యేసు ప్రభువారు లేవీయుడు కాదు. మరి యేసు ప్రభువారు ఎవరు? యేసు ప్రభువారు ఎవరు? యేసు ప్రభువారు యూదుడు, ఆయన లేవీయుడు కాదు. లేవి గోత్రము నుంచే యాజకులు రావాలి. యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి యూదా గోత్రం నుంచి రాజులే రావాలి. యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు లేవి గోత్రానికి సంబంధించిన లేవీయుడని చెప్పబడలేదు. ఆయన ఏం చెప్పబడ్డాడంటే, మెల్కీసెదెకు క్రమములో చేరిన వాడాయను అని అంటుంది వాక్యము. ఆయన మెల్కీసెదెకు క్రమంలో, ఎందుకంటే యేసయ్య ఏమని చెప్పుకున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయిన దేవుడు చెప్పిన మాటలు. ప్రభునందు ప్రియులారా, మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనము చూస్తాం. 8వ వచనములో ఆయన సెలవిస్తున్నాడు, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చున్నాడు. ఎందుకంటే ఆయన మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు ఆది అంతము లేనటువంటి వాడు, తల్లి తండ్రి లేనటువంటి వాడు. ఆయన అంటే ఆయన డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చినటువంటి వాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనైనా ఒక కన్య గర్భము ద్వారా ఈ లోకానికి ఒక నరుడుగా వచ్చాడు. కానీ మెల్కీసెదెకు ఆ విధంగా రాలేదండి. The only man who descended from heaven was Melchizedek, the high priest. యేసు ప్రభువారు ఆయన కన్యా గర్భము ద్వారా జన్మించి రక్తమాంసములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన లేవి గోత్రములోనికి సంబంధించిన వాడు కాకుండా మెల్కీసెదెకు క్రమములో చేర్చబడినటువంటి వాడు ఆయన. కారణము మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము దీనికి ఆధారము చెప్తుంది, సాక్ష్యము తెలుపుతున్నది. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈ గలతీయులకు రాసిన పత్రిక 2:20-21 వచనములో, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. ధర్మశాస్త్రము ద్వారా ఏ మానవుడు నీతిమంతుడుగా ఎంచబడడు. ధర్మశాస్త్ర బలులను అర్పించుట ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో గిబియోను అనేటువంటి ఒక ఉన్నతమైన స్థలములో సొలొమోను మహారాజు 1000 దహన బలులను అర్పించాడంటండి. 1000 దహన బలులు. 1000 దహన బలులు అంటే ఎంత రక్తము ఏరులై పారి ఉంటుందో ఆలోచించండి. చిందింపబడింది కానీ అది ఏరులై పారింది. అంత నష్టం కలిగించాడు సొలొమోను మహారాజు. ఆ 1000 దహన బలులు ఆయన పాపాన్ని పరిహరించిందా? లేదు. ఆయనకు సంపద ఉంది కాబట్టి 1000 ఏంటి, 2000 గొర్రెలనైనా పొట్టేళ్లనైనా మేకలనైనా ఆయన బలి అర్పిస్తాడు. ఆ రోజు ఆయనకి కొదువ లేదు. కానీ
యోసేపు మరియలు యేసుప్రభు వారి దగ్గర యేసుప్రభు వారిని దేవాలయమునకు తీసుకొచ్చినప్పుడు తమను తాము శుద్ధిపరచుకున్నట్టుకు గాను వారు చేసిన పని ఏంటి? ఏమి రాయబడింది చూడండి. ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేములోనికి తీసుకొని పోయిరి. ఇక్కడ పొటేలు గురించి వ్రాయబడలా, గొర్రెను గురించి వ్రాయబడలా. దేనిని గురించి వ్రాయబడింది? గువ్వల జత, 2 పావురపు పిల్లలు. అంటే అది వాళ్ళ యొక్క పేదరికాన్ని సూచిస్తుంది. వాళ్ళ యొక్క పేదరికాన్ని సూచిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఆ పక్షులు గువ్వల జత 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆలయమును యెరూషలేములోనికి తీసుకొని పోయిరి. యేసు ప్రభువారిని ఆ యెరూషలేము దేవాలయం తీసుకొని పోయారు. వాళ్ళను వాళ్ళు శుద్ధిపరచుకోవడం కోసము, ఒక ప్రసవించినటువంటి స్త్రీ తను తాను శుద్ధి చేసుకోవడం కోసము, మరి యేసు ప్రభు వారికి సున్నతి చేయించడం కోసము 8వ రోజున వారు ఆ బిడ్డను దేవుని ఆలయానికి తీసుకొని వెళ్ళారు. అదే ఈరోజు. చూడండి 21వ వచనంలో ఏమనుంది? ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఈరోజే ఆయనకి యేసు అని పేరు పెట్టారు. 8వ రోజు దేవదూత చెప్పింది కాబట్టి యోసేపుకు, ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయములో. అయితే మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచులు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు బలులు అర్పించడానికి యేసు ప్రభువారిని దేవుని ఆలయం తీసుకొని వెళ్ళారు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కానీ బాలుడు ఎదిగిన తర్వాత ఆయన ధర్మశాస్త్రానికి ప్రతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రానికి ప్రతిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి మనము విశ్వాస మూలమున నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రమును మనకు బాల శిక్షకుడు ఆయను అంటున్నాడు. క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమయ్యాడు. ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి. ఎందుకంటే క్రీస్తు తను తాను బలియాగము చేసుకున్నాడు కాబట్టి ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము ఏ నరుని యొక్క పాపమును పరిహరించలేదు అని ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 9వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఎవరికండి సంపూర్ణ సిద్ధి? అలాగున్న సంపూర్ణ సిద్ధి కలుగజేయవలనని బలులను చూసారా? అక్కడ ఆ హెబ్రీలకు రాసిన పత్రికలోని ఆ 9వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్పబడినటువంటి మాట, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి.
ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. సో పస్కా విందు, మనం పస్కా విందును భుజించాలి. ఆ రోజున ఐగుప్తు చెర నుంచి విడుదల పొందాలి అనుకున్న ప్రతి ఇశ్రాయేలీయుడు ఆ పస్కాలో విందులో పాల్గొనాలి. ఎవరైతే ఆ పస్కా విందులో పాల్గొంటారో వారికే విమోచన. ఆ పస్కా విందులో పాల్గొనని ఐగుప్తులకి ఎవరికీ విమోచన దొరకలా. ఎవరైతే కొంతమంది ఐగుప్తీయులు ఇశ్రాయేలీలతో బంధాలను ఏర్పాటు చేసుకున్నారో, పెళ్ళిళ్ళు చేసుకున్నారో, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకున్నారో, వాళ్ళు ఎవరైతే పస్కా విందులో పాల్గొన్నారో ఇశ్రాయేలీలతో పాటు వాళ్ళు కూడా విమోచింపబడ్డారు. అందుకని యేసయ్య అన్నాడు, పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకే బడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కొరకును మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయి ఉన్నది. ఆ రోజు వాళ్ళు పూసింది గడప కమ్ములకు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని. ఈ రోజున ప్రభు ఏమన్నాడంటే, నా రక్తమును మీరు త్రాగితేనే, నా మాంసమును తిని నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే రక్షణ పొందుతాడు. ఇది కఠినమైన మాట. ఈయన శరీరాన్ని ఏ విధంగా తింటాము? మేమేమన్నా నరమాంస భక్షకులమా అని ఆ రోజున ఆయన మీద కోపపడ్డారు యూదులు కొంతమంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము విషయంలో ఆయన సమాప్తమయ్యాడు. ఎందుకంటే ఈ బలులు ఇక అవసరము లేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు చదువుకుంటే, రాత్రిపూట కొంతమంది కాపర్లు తమ మందను పొలములో కాచుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవదూత వచ్చి వారితో మాట్లాడింది కదా, వారికి శుభ సందేశం అందించింది కదా. వీళ్ళొక్కళ్ళే కాదు, గొర్రెల కాపర్లు, పాలస్తీనా గ్రామంలో బోల్డంతమంది గొర్రెల కాపర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళ దగ్గరికి ఎందుకు దేవదూత వెళ్ళిందంటే, వీళ్ళు లేవీయులు, వీళ్ళు దేవాలయం యొక్క గొర్రెలను కాయడానికి నియమింపబడిన వారు ప్రత్యేకంగా. అది లేవీయులే చూడాలి. మలాకీ గ్రంథంలో మీరు చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది కొంత విషయము. ఈ లేవీయులు ఎదురు చూస్తున్నారు. లోకానికి రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు అని వ్రాయబడి ఉంది. ఆయన వస్తే కానీ మనుషులకు విడుదల దొరకదని రాయబడి ఉన్నది. ఎప్పుడు వస్తాడు? ప్రజలు ఈ అమాయకమైనటువంటి ఈ యొక్క జంతువులను బలిగా అర్పిస్తున్నారు, వాటి యొక్క రక్తాన్ని చిందిస్తున్నారు. మెస్సయ్య రాడా, విడుదల లేదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము ఏ మనిషి యొక్క పాపాన్ని పరిహరించలేదు. కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు ప్రతిరోజు తన కొరకు తాను బలి అర్పించుకొని దాని తర్వాత బలులు అర్పించే వారి కొరకు ఆయన ఆ ధర్మకార్యాన్ని జరిగించవలసినటువంటి పద్ధతి ఉన్నది. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. అప్పుడు గబ్రియేలు దూత ఈ కాపర్ల దగ్గరకు వచ్చి చెప్పింది, భయపడుకునే ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అంటే అభిషక్తుడు. మీరు ఇంకా ఈ గొర్రెలను కాయవలసిన అవసరము లేదు. కాబట్టి వాళ్ళ గొర్రెలను అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు క్రీస్తుని దర్శించుకోవడానికి. కాబట్టి క్రీస్తు
ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయ్యాడు. కాబట్టి ఇప్పటి కాలంలో మనం ఈ లోకములో నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే ప్రభునందు ప్రియులారా, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అది విశ్వాసం. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మన ముందు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, దేవుడు నరావతారం ఎత్తి కన్య ద్వారా ఈ లోకానికి, ఆమె గర్భము ద్వారా ఈ లోకములో మనలో ఒకడుగా జన్మించి మనకు విడుదల కలుగజేశాడు. ఏ మాట అయితే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయాయి దేవుని గొర్రెపిల్ల ఆయన. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. సో తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఒక గొర్రెపిల్లగా పంపించాడు, వధకు సిద్ధపరచబడినటువంటి గొర్రెపిల్లగా. అదే విషయాన్ని యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ ల్యాంబ్ వాజ్ జీసస్ క్రైస్ట్? శ్రమ సేవకుడిగా మరి యేసు ప్రభువాన్ని గురించి ఏనాడో యెషయా ప్రవక్త ఆయన జననము గురించే కాదు, ఆయన మరణానికి గురించి కూడా ఆయన ప్రవచనమును చెప్పినటువంటి మాటల్లో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమని రాయబడింది? నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని నెంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపాడు. మనకు విడుదల కలిగింది ఇందును బట్టి. పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను, కాబట్టే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి అంతమయ్యాడు. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలను చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. చాలా లోతైనటువంటి భావం ఉంది, చాలా కష్టం ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
ఈ 13-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. క్రీస్తుతో కూడా మనలందరినీ కూడా ఆయన జీవింపచేశాడు ప్రభునందు ప్రియులారా. అందుకనే ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. కనుక మరి చదవబడినటువంటి యొక్క పత్రిక వాక్యమును బట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 3వ అధ్యాయంలోని ఈ 23వ వచనము నుంచి మనము చదువుకున్నాం. 29వ వచనం వరకు మనము చూస్తున్నాం. ఏ విధంగా మనము దేవుడు బయలుపరచబోయేటువంటి విషయాన్ని ఆయన మన ముందు కనపరిచాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకని అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యారు. మనము క్రీస్తు సంబంధాలము అయి ఉండాలి అంటే ఎట్లాగా మనము క్రీస్తు సంబంధాలు కాగలము? చూడండి, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనదే నీ సంతానము. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. అబ్రహాముకి ఇస్సాక్ కంటే ముందు హాగరు వల్ల ఒక కుమారుడు పుట్టాడు, ఇష్మాయేలు. ముస్లిమ్స్ ఏమని అంటారంటే, వాళ్ళు ఏమని వాదిస్తారంటే, అబ్రహాముకు అసలు కుమారుడు పెద్ద కుమారుడు ఇష్మాయేలు, తర్వాతే ఇస్సాకు. అది నిజమే. దాసి వల్ల పుట్టిన కుమారుడు ఎప్పుడు దాసుడే కానీ స్వతంత్రుడు కాలేడు. స్వతంత్రురాలి వల్ల పుట్టినటువంటి వాడు ఎవరంటే శారా గర్భము ద్వారా జన్మించిన ఇస్సాకే అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు. ఇది దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నీ కుమారుడు కాలేడు, ఆయన దాసి కుమారుడు. ఇస్సాకు స్వతంత్రాలు వల్ల పుట్టినటువంటి కుమారుడు, ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. కాబట్టి మనము ఆ ధర్మశాస్త్రం అనేటువంటి దాసత్వము కింద నుంచి దేవుడు మనలను విమోచించి చెప్పబడినటువంటి వాక్యమును బట్టి మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. శారీరచ్చగా పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు, వాగ్దానము మూలముగా పుట్టినటువంటి వాడు ఇస్సాకు. ఇష్మాయేలుకి ఇస్సాకుకు వయసు తేడా ఎంతంటే 13 సంవత్సరాలు. ఇష్మాయేలు ఇస్సాకు కన్నా 13 సంవత్సరాలు పెద్దవాడు. కానీ ఆయన స్వతంత్రులు యొక్క జాబితాలను చేయబడలేదు. అయితే మనల్ని ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో వారిని గురించి ఏమంటున్నారండి? మీరు వారసులై ఉన్నారు. మీరు ఒకవేళ అబ్రహాము సంతానం అయితే, మేము అబ్రహాము సంతానమే, మేము ఎవరికి దాసులము కాదే, మిమ్మల్ని దాసులు అని ఎందుకు అంటున్నావు అని ఒకసారి యేసు ప్రభువాన్ని ప్రశ్నించారు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇదే 4వ అధ్యాయము 17వ వచనం 28వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 4:17. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో ఆశ్రయించుచున్నవారు కారు, మీరే తమను ఆశ్రయింపవలనని మిమ్మను ప్రత్యేకపరచగోరుచున్నారు. రెండవదిగా మనము గమనిస్తే ఇంకొక వచనాన్ని ఇదే అధ్యాయములో 8వ వచనం చూడండి, 28వ వచనం. ఇక్కడేం రాయబడి ఉంది? సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇస్సాకు వలె మనము కూడా
వాగ్దానమును బట్టి ఎవరి బిడ్డలై ఉన్నాము? మనము దేవుని కుమారులై ఉన్నాము. కాబట్టి మనము వారసులం. మనము దేవుని యొక్క వారసులం. అంటే ఆయన రక్షణకు వారసులము, ఆయన ఆస్తికి మనము వారసులము. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆస్తి ఏది? పరలోక పట్టణము, నూతన సియోను పట్టణము. అది మనము స్వతంత్రించుకోవాలి అని అంటే ఈ లోకములో తను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు ప్రాణాలు అర్పించిన క్రీస్తును నమ్మి ఆయన రక్తములు ఎప్పుడైతే మనము కడుగబడతామో అప్పుడు మనము పరలోక వాసులు అవుతాం, దేవుని కుమారులని పిలువబడతాము. అప్పుడు మనము దేవుని వారసులు అవుతాం. మనం పాట పాడుకుంటాం కదా, దేవుని వారసులం, ప్రేమ జీవన యాత్రికులం. సో ఆ పాట ఎక్కడి నుంచి రాయబడిందంటే ఈ వచనాల గురించే వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ముగింపులో, ఈ నూతన సంవత్సరపు ముగింపు ఈ సందేశంలో క్రీస్తు నామకరణము జరిగినటువంటి ఈ యొక్క సమయమున ఈ గలతి పత్రిక ప్రకారము, ఈ పత్రిక వాక్యపు ప్రకారము ఈ రోజున మనము క్రీస్తు సంబంధులైతే అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మనము వారసులమై ఉన్నాము. ఇక్కడ ఎందుకు అబ్రహామును ప్రస్తావించాడంటే ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. అదే అన్నాడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, ఆధారమై ఉన్నది. కాబట్టి మరి క్రైస్తవ స్వాతంత్ర హక్కు గల పత్రముగా ఈ పత్రిక పిలువబడుతున్నదంట. గలతీయులకు రాసిన పత్రిక దేనికి పిలువబడుతుంది? అది క్రైస్తవ స్వాతంత్ర హక్కు గల పత్రముగా ఈ పత్రిక పిలువబడుతుంది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటాను పౌలు యొక్క ప్రకటన పత్రం అని దీనికి పేరు పెట్టబడింది. క్రీస్తు నందు గల స్వాతంత్రమును మరి అమ్మడానికి కొంతమంది ప్రయత్నము చేశారు, కానీ పౌలు దానిని వ్యతిరేకించి ఈ యొక్క పత్రికను రాసి సంఘానికి సమర్పించాడు. ఆ గలతీలో ఉన్నటువంటి అనేక పట్టణంలో ఉన్నటువంటి గలతీ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలకు ఆయన ఈ యొక్క పత్రికను పంపించి సువార్తను ఆయన ప్రత్యేకపరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ గలతీ పత్రికను ఆధారము చేసుకొని మనము అబ్రహాము సంతానమై దేవుని వారసులుగా పిలువబడడానికి దైవకృప ఈ నూతన సంవత్సరములో మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా